ఆ తర్వాత లిక్కర్ స్కామ్ జరిగింది, 3,600 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన డబ్బులు పోయినాయన్నావు. 16 నెలలుగా నీ ప్రభుత్వం జరుగుతూ ఉంది. ఈ 16 నెలల్లో మరి ఆ 3,600 కోట్లు 5,000 కోట్ల ఆదాయం రావాలి కదా. నువ్వు కొత్త మద్యం పాలసీ తీసుకొని వచ్చినావని చెప్పినావు, కొత్త లిక్కర్ పాలసీ తీసుకొని వచ్చాయని చెప్పావు. లైసెన్స్ ఫీజు ఉండి లైసెన్స్ ఫీజే 1,800 కోట్లు వసూలు చేసినావు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి. నీకు బ్రాండీ షాపులకు లైసెన్స్ ఇవ్వాలంటే లైసెన్స్ ఫీజు అలోన్ 1,800 కోట్ల రూపాయలు నువ్వు వసూలు చేసినావు. మరి ఎంత లాభాన్ని చూపించినావు? జగన్మోహన్ రెడ్డి గారి హయాం కంటే మీరు వచ్చి ఈ కొత్త మద్యం పాలసీ తీసుకొని వచ్చి ఎంత లాభాన్ని చూపించారో ఒకసారి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను. చెప్పు, నువ్వు కమ్అట్ విత్ ద ఫిగర్స్. నాకు తెలిసి 2-3% కూడా అప్పటి నుంచి ఇప్పుడు పెరగల. ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు కరెక్ట్గా టైం టు టైం రాత్రి 10 గంటలకైతే మూసేవాళ్ళు, పొద్దున 10 గంటల అంటే 10 గంటలకు ముందు తెరిచేవాళ్ళు కాదు. అంటే మద్యాన్ని అందుబాటులో లేకుండా చేసి సామాన్య ప్రజలు దీనికి బానిసలు కాకుండా ఆ రోజు చర్యలు తీసుకొని ఆ యొక్క మద్యానికి ఎక్కువ రేటు పెట్టి ప్రజలకు దానికి సౌకర్యంగా ఉండకూడదు, వాళ్ళు ఎక్కువ దాన్ని వినియోగించకూడదు అని చెప్పి ఆ రోజు చర్యలు తీసుకుంటే ఈరోజు మద్యం ఇష్టం వచ్చినట్టు ప్రమోట్ చేస్తున్నాను అమ్మేదానికోసం. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్కటన్నా కొత్త డిస్టిలరీ ఇచ్చినారా? కొత్త డిస్టిలరీ ఇస్తే ముడుపులు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వ హయాంలో కొత్తగా డిస్టిలరీ ఇచ్చినారా? లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమన్నా కొత్తగా డిస్టిలరీ ఇచ్చినారా చెప్పాలా. రెండోది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మీ కుటుంబ ప్రభుత్వం చెప్పాలా. అన్ని డిస్టిలరీకు సమానంగా కూర్చొని ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చేసేటువంటి లిక్కర్ అమ్ముకునేదానికి అవకాశం ఇస్తే ముడుపులు వస్తాయా? లేకపోతే 3-4 బ్రాండ్లకు మాత్రమే కూర్చొని విచ్చలవిడిగా కూర్చొని ఆర్డర్లు ఇస్తే డబ్బులు వస్తాయా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రభుత్వానికి ఎప్పుడు వస్తాయి? ఒక కంపెనీకి గుత్తాధికారం ఇచ్చేసి ఒకటే ఒక కంపెనీకి ఆర్డర్లు ఇస్తే అవినీతి జరుగుతుందా? లేకుంటే అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్కి అన్నిటికీ కూడా సమానంగా ప్రతి ఒక్కరు బతకాలని చెప్పి అందరికీ ఆర్డర్ ఇస్తే వస్తుందా? చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఈరోజు రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యంగా ఉంది ఈ యొక్క బ్రాందీ షాపుల పరిస్థితి అంటే, ఎంఆర్పి ప్రైజులకు ఎక్కడైనా మద్యం దొరుకుతుందా? చంద్రబాబు నాయుడు గారు విచారించండి. మీ ఎక్సైజ్ డిపార్ట్మెంటు, మీ స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు, నీ యొక్క అమరావతిలో ఉన్నటువంటి నీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అవినీతి పరులందరూ కూర్చొని ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ఈ రాష్ట్ర ప్రజలపైన పడి దోచుకొని తింటా ఉండరు. ఎక్కడి పోయినా కూడా 10% 10 రూపాయలు ఆ ఎంఆర్పి కంటే అధికంగా ధరలు బ్రాందీ షాపులో అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఇప్పుడు కాదా అవినీతి జరిగేది? అప్పుడు జరిగిందా? ఇప్పుడు జరిగిందా అవినీతి? ఆ రోజు ఎంఆర్పి అంటే బాటిల్ పైన ఎంత ధర ఉంటే ఆ ధరకు అమ్మేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తున్నారు, వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఈరోజు కూర్చొని విచ్చలవిడిగా నువ్వు కూర్చొని రేట్లు పెంచుకొని అమ్ముతున్నారంటే ఇప్పుడు అవినీతి జరగడం లేదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. రెండవది, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా, నువ్వు టెండర్లు పిలిచేటప్పుడు ఈ యొక్క వైన్ షాపుల యొక్క ఆ ఒక మార్జిన్ ఉండింది. ఆ మార్జిన్ను పెంచుతూ మళ్ళీ జీవో ఇచ్చినావు. దానివల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 4-5 వేల కోట్ల రూపాయలు నష్టం వస్తూ ఉంది. 4-5 వేల కోట్లు నష్టం వచ్చేదానికి నువ్వు ఒక జీవో తీసుకొని వాళ్ళకు మార్జిన్, అంతకుముందు ఇచ్చినటువంటి మార్జిన్ కంటే అధికంగా మార్జిన్ ఇచ్చినవే. దీనివల్ల అవినీతి జరుగుతుందా? లేకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల ద్వారా ప్రభుత్వం ద్వారానే అమ్మేటువంటి మద్యం వల్ల వస్తుందా? చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి తడ వరకు ఏ ఊర్లో, ఏ గ్రామంలో బెల్ట్ షాపులు లేవో ఒకసారి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీకు సిద్ధమైతే నేను వస్తా, మా పార్టీ వాళ్ళు వస్తారు. ప్రతి ఒక్క గ్రామంలో విచ్చలివిడిగా సమయం లేకుండా ఎక్కడ చూస్తే అక్కడ బెల్ట్ షాపులు, ఎక్కడ చూస్తే అక్కడ అధిక ధరలకు అమ్మడము. ఇంత ఘోరంగా మీరు ఈ యొక్క లిక్కర్ను ఒక వనరులుగా మార్చుకొని డబ్బులు దోచుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తారా? మళ్ళీ దానికి కూర్చొని నలుగురిని, ఒక అమాయకులను అరెస్ట్ చేసింది కాక మీకు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ క్రైసిస్ వచ్చినా, ఎక్కడ మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితున్నా దారి మళ్ళించేదానికి
ఈరోజు కొత్తగా అనిల్ కుమార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పెదనాన్న కొడుకును ఆయన పేరు తీసుకొని వచ్చినారు. దాంట్లో కూర్చొని చాలా విచిత్రంగా భారతమ్మ పేరు తీసుకొని వచ్చినారు. నేను అడుగుతున్నాను, భారతమ్మ పేరు రాసినటువంటి ఈ పత్రికలకు కానీ ఈ విలేకరులకు కానీ వీళ్ళకందరికీ ఒకటే ఛాలెంజ్, మీరు ప్రూవ్ చేయగలుగుతారా? వైఎస్ భారతి గారు మీరు చెప్పినట్టు ఆ యొక్క కంపెనీల్లో డైరెక్టర్గా ఉందని చెప్పి మీరు ప్రూవ్ చేస్తే మీరు ఏ శిక్ష వేసినా మేము దానికి రెడీ. ఒకవేళ మీరు ప్రూవ్ చేయకుండా ఆమెకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి దాంట్లో సంబంధం లేదంటే మీరు ఏం చేస్తారు అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కోరుకుంటున్నాను, మీకు అధికారం ఇచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల శ్రేయస్సు కోసం. వాళ్ళకు కావాల్సిన అన్ని కార్యక్రమాల్లో మీరు ముందరికి రండి. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ యొక్క ఇబ్బందుల్లో ఏ రకంగా ఈ యొక్క మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయాలా, వాళ్ళు పండించినటువంటి పంటలకు ధరలు తక్కువైతే ఏ రకంగా వాళ్ళని ఆదుకోవాలా, ఆ పంటనంతా ప్రభుత్వం కొనుక్కోవాలా, మార్కెట్ చేయాలనేది ఆలోచన చేయండి. ఏ రకంగా ఈరోజు షార్టేజ్ ఆఫ్ యూరియా ఉంటే మీ పెత్తనం చూసుకొని పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ఆ యొక్క యూరియానంతా తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం చేయండి. ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేశాడు. 17 కాదు, ఇంకా మేము ఎక్కువ తీసుకొని వస్తామని చెప్పి ఇంకా ఎక్కడైనా పెండింగ్ ఉంటే, ఇంకా ఎక్కడైనా అవసరం ఉంటే ఇంకొక 5-6 కాలేజీలు శాంక్షన్ చేయండి. దానికి కావాలంటే డబ్బులు తీసుకొని రండి. చంద్రబాబు నాయుడు గారి వాదన మరీ విచిత్రంగా ఉంది. 4,000 కోట్లు ఖర్చు అవుతుందంటే ఆ 4,000 కోట్లు వీళ్ళ దగ్గర లేదు కాబట్టి ప్రైవేట్ భాగస్వామ్యంతో ఎకరాకు 100 రూపాయలు చొప్పున అంత బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే అది ప్రైవేట్ పరంగా చేస్తారంట. నవ్వుతాండ్రు చంద్రబాబు నాయుడు గారు. మీరు చేసేటువంటి కార్యక్రమాలు, ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి పనులు చూసి నవ్వుకుంటాండ్రు జనము. జగన్మోహన్ రెడ్డి గారు కాదు మీరు అనాల్సింది, ఆయన చేసే ప్రతి ఒక్క కార్యక్రమం, ఆయన చేసిన ప్రతి కార్యక్రమం ప్రజాహితం, అది గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల గుండెల్లో ఎవరైనా ముద్ర వేసుకునేటువంటి నాయకుడు ఉన్నారంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అని చెప్పేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన తీసుకొచ్చినటువంటి ఆ యొక్క రివల్యూషన్ ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆయన తీసుకొని వచ్చినటువంటి పద్ధతులు ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి గ్రామంలో ఒక గ్రామ సచివాలయం ఉండాలా, ప్రతి 50 మందికి ఒక వాలంటీర్ ఉండాలా, సామాన్య ప్రజలు ఏదైనా ఇబ్బంది పడితే వాళ్ళకి టైం వేస్ట్ లేకుండా ఈ యొక్క వాలంటీర్ తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి పనులను చేయాలని చెప్పి అన్ని గ్రామాల్లో సచివాలయాలు కట్టి అన్ని గ్రామాల్లో 8 నుంచి 10 మందికి సెక్రటరీలను పెట్టి ప్రతి 50 మందికి ఒక వాలంటీర్ని పెట్టేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? ఆ రోజు కార్పొరేట్ విద్య ఒక సంపన్నులకు మాత్రమే ఉండి ఆంగ్ల మాధ్యమం ఒక సంపన్నులకు మాత్రమే ఉంటే బీద వాళ్ళు కూడా అదే స్థాయిలో చదువుకోవాలని చెప్పి నాడు నేడు అని చెప్పి ఆ రోజు ఈ యొక్క ప్రభుత్వంలో ఒక పెను మార్పు తీసుకొని వచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ పాఠశాలలో అంతా కూడా ఆంగ్ల మాధ్యమం ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి ఆ యొక్క స్కూల్స్ రూపురేఖలంతా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకందరూ చదువుకునే దానికోసము ఆ రోజు అమ్మ ఒడి అని చెప్పి పథకం తీసుకొని వచ్చి స్కూల్కు పోయేటువంటి ప్రతి విద్యార్థికి ఈరోజు కూడా నువ్వు పేరు మార్చి అదే పెడుతున్నావు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పథకమే ఈరోజు కూడా పెడుతున్నావు నువ్వు. అమ్మ ఒడి అని తీసుకొని బట్టి ఎక్కడ ఈ దేశంలో ఎక్కడా లేని రకంగా స్కూల్కు పోయే ప్రతి పిల్లవాని తల్లికి కూడా 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఎవరు చేశారు? ఆయన చేసేటువంటి సంక్షేమ పథకాలు చూస్తే ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి, ఊర్లో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర నుంచి, ఊర్లో ఉన్నటువంటి బీసీలు వాళ్ళ వృత్తి విద్య చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళకి వేసాడే. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇటీవల కూర్చుంటావు, నువ్వు అనంతపూర్లో ఒక విజయోత్సవ సభ అంటావు. దేనికయ్యా విజయోత్సవ సభ? నువ్వు కూర్చొని 1,00,000 మందిని, నీ దగ్గర డబ్బులుండాయి ప్రభుత్వం ఉందని చెప్పి 1,00,000 మందిని తీసుకొని వచ్చి 1,00,000 మంది ముందర గట్టిగా ఆడిసి నేను అన్నీ సక్సెస్ఫుల్గా చేసినాను, సూపర్ 6 సూపర్ హిట్ అంటే వినేటువంటి మూర్ఖులు, వినేటువంటి పిచ్చోళ్ళు ఎవరైనా ఈ రాష్ట్ర ప్రజలు ఉండారా అని చెప్పి నేను అడుగుతున్నాను. 16 నెలలకు గాను నువ్వు చెప్పినటువంటి సూపర్ 6
హిట్ కావాలంటే దానికి అయ్యే ఖర్చు 90,000 కోట్లు. నీ ప్రభుత్వం ద్వారా ఈ 16 నెలల కాలంలో నువ్వు రిలీజ్ చేసింది 13,000 కోట్లు. 90,000 కోట్లు ఖర్చు అయ్యే చాట 13,000 కోట్లు ఖర్చు పెట్టి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేటువంటి ఘనత బహుశా ఈ చంద్రబాబు నాయుడుకు తప్ప ఇంకెవ్వరికీ ఉండదనుకుంటా. ఆ ధైర్యం ఏందో, ఆ సాహసం ఏందో, ఈ అబద్ధం చెప్పేదానికి మళ్ళీ 1,00,000 మంది క్రౌడ్, 1,00,000 మందిని జనాన్ని దొలుకొని గట్టిగా మైక్ పట్టుకొని నువ్వు అబద్ధం చెప్తే నమ్ముతారా? అంటే 1,00,000 మంది సాక్ష్యం పెట్టుకొని నువ్వు గట్టిగా అబద్ధం చెప్తే అబద్ధం నిజమవుతుందా? చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడతావు, మెడికల్ కాలేజీలు తెచ్చింది నేను కాదా తమ్ముళ్ళు, అవునా కాదా అని చెప్పి నువ్వు అడుగుతావు. నేను అడుగుతున్నా ఈ చంద్రబాబు నాయుడు గారిని, ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ నువ్వు తెచ్చినట్టు చూపించినా నీకు సాష్టాంగం పడిపోతాం. నేను ఒక్కనే కాదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా. చూపిస్తావా? 16 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. 16 సంవత్సరాలు నువ్వు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల తెచ్చినట్టు నువ్వు నిరూపిస్తే నీకు సాష్టాంగం మేమందరం కూడా పడతాం. నువ్వు తెచ్చింది ఏంటంటే కొన్ని వందల డిస్టిలరీ తెచ్చిన శాంక్షన్ చేసినాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్టిలరీలన్నీ నీ హయాంలో ఇచ్చింటి, అవునా కాదా? చెప్పు నువ్వు ముందు సమాధానం. ఈరోజు లిక్కర్ గురించి మాట్లాడుతున్నావు. ఈ లిక్కర్ మీద నువ్వు ప్రభుత్వంలో ఉండేటప్పుడు 1300 కోట్లు స్కామ్ జరిగింది, నీకు కావాల్సిన వాళ్ళకే ఆర్డర్ ప్లేస్ చేశారని చెప్పి ఆ కేసు ఉంది. దాన్ని ఎందుకు ముందరకు పోనీయడంలా? దాని మీద విచారణ ఎందుకు జరగడం లేదు? స్కిల్ డెవలప్మెంట్ కేసులో జరిగినటువంటి అవినీతి మీద ఎందుకు ముందరకు పోవడం లేదు? అవన్నీ ముందరకు పోనీయకుండా అసలు ఎటువంటి సబ్స్టెన్స్ లేనిది ఈ రోజుకి ఈరోజు దాదాపు 5-6 నెలలు అవుతుంది ఈ యొక్క కేసు పెట్టి. ఏది ఈ లిక్కర్ కేస్ అని చెప్పి నువ్వు పెట్టి 5-6 నెలలు అవుతుంది. ఎవరిని పట్టుకున్నావు? ఒక్కరినన్నా పట్టుకున్నావా? ఊరికే కూర్చొని ప్రభుత్వ ఉద్యోగం తీసుకొని వచ్చి లోపలేసుకొని వాళ్ళకు ఊరికే బెయిల్ రాకూడదు, ఇంకా విచారణ జరుపుతున్నాం, వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా రాబట్టాలని చెప్పి వాళ్ళని లోపల పెట్టేది తప్పితే ఏమి రాబట్టామని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వు సీజ్ చేసేటువంటి ఆ చిన్న డబ్బు, ఆ 11 కోట్లు కూడా ఆ రోజు రాజ్ కస్టడీ అనేటువంటి వ్యక్తి ఛాలెంజ్ చేసి ఈ యొక్క నోట్లు పక్కన డిపాజిట్ చేయాలా, ఇవన్నీ ఎప్పుడు ముద్రణ చేశారో చేయాలంటే నోళ్ళెల్లు పెట్టేటువంటి మీ సిట్టు బృందము ఇంకా ఎన్ని రోజులు అని చెప్పి ప్రజల నుంచి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఇవన్నీ మానుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హితవు చెప్తూ, మీరు అబద్ధాలు చెప్పుకుంటూ పోతే మీ యొక్క క్రెడిబిలిటీ రోజు రోజుకు తగ్గిపోతుంది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి పేరును మీరు ఎక్కడ కూడా చెరపలేరు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని కోరుకుంటున్నాను.